ఆబాలగోపాలం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తూ ఉండిన వినాయక చవితి పండుగ పర్వదినం వచ్చేసింది. యావత్తు ప్రపంచంలో కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పిల్లలు ఆనందంగా సందడి చేసే ఏకైక పండుగగా వినాయక చవితి పండుగకు పేరుంది. పిన్నలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కేరింతలు కొట్టి తమ ఇష్టదైవమైన వినాయకుని దీవెనలు నిండుగా పొంది తిరిగి మళ్ళీ ఏడాది పాటు వారి పనులకు ఏ ఆటంకం లేకుండా చూడమని, అలాగే నిర్విఘ్నంగా వినాయక చవితి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించుకునేలా ఆనతనివ్వమని ప్రార్థించుకునే పండుగగా వినాయక చవితి పండుగ చరిత్ర గడించింది. వినాయక చవితికి జరిపే పూజలు ముఖ్యమైనవిగా ముందుగా వినాయకుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, కలశంతో పాటు పాలవెల్లిని ఏర్పాటు చేయించడము, ప్రతిష్ఠించిన గణపతి దేవునికి ఆయనకిష్టమైన నైవేద్యాన్ని సమర్పించడము, పూజలో తప్పకుండా పుస్తకము మరియు కలమును ఉంచడము ఆనవాయితీగా తప్పక చేస్తుంటారని పెద్దలు చెబుతుంటారు. అదే అందరూ ఆచరించేలా చూస్తుంటారు. ఇంతకీ పాలవెల్లి అంటే ఏంటో తెలుసా? పాలవెల్లి అంటే పాలపుంత అని అర్థం. ఇది వినాయకుని విగ్రహంపై అలంకరించే ఒక రకమైన అలంకరణతో కూడిన వస్తువు. దీనికి పైన గాని, సమానంగా కానీ పువ్వులు, పండ్లు కట్టి అందంగా వేలాడదీస్తారు. గణాలకు అధిపతి అయిన గణపతిని పూజించడం అంటే సాక్షాత్తు ముక్కోటి దేవతలను పూజించడం అని అర్థం. వినాయక చవితి నాడు స్వామివారికి జరిగే విశిష్ట పూజలు తిలకించడానికి ఆ ముక్కోటి దేవతలంతా తప్పక వచ్చి ఉంటారని భక్తుల నమ్మకం. అందులో భాగంగానే ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లని అలంకరిస్తారని పూజారులు చెప్తుంటారు. వినాయకుని అవతారం, ఆయన ఆలోచన విధానము అన్ని వింతగాను, లోతుగా అన్వేషిస్తే అనంతమైన సూక్ష్మ జ్ఞానంతోనూ నిండి ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఆయనకిష్టమైన రంగు ఎరుపు రంగు. ప్రకృతిని ఎంతో ప్రియంగా ఆరాధించే దేవుడైనందున ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులు కూడా ఆయనకు చాలా ఇష్టమని చెబుతుంటారు. సాధారణంగా స్వామివారికి మూషిక వాహనం అంటేనే ఇష్టమని భక్తులు అనుకుంటూ ఉంటారు. కానీ ఎలుక వాహనంతో పాటు సింహము, నెమలితో పాటు పాము కూడా ఆయనకు ఎంతో ఇష్టమైన వాహనాలని అంటారు. ఏ కార్యంలోనైనా తొలి పూజలు అందుకోవడం లంబోదరునికి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కనుకనే విఘ్నేశ్వరుడి చిత్ర విచిత్రమైన రూపము, ఆయన నామాల్లోని అత్యంత శక్తివంతమైన అర్థము భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాయంటారు పురాణ పురుషులు. అందుకే విఘ్నేశ్వరుని ముఖములో వంకర టింకరగా ఉన్న తొండమును ఓంకారానికి చిహ్నమని, ఏకదంతాన్ని పరబ్రహ్మమని, బాణపొట్ట లాంటి బొజ్జను స్థిరత్వానికి ఆధారమని, చేతుల్లోని పాశం రాగానికి, అంకుశం క్రోధానికి, స్వామివారి అభయహస్తం భక్తుల రక్షణకు, మణిహస్తంలోని మోదకం ఎనలేని ఆనందానికి ప్రతీకలని పండితులు వివరిస్తుంటారు. స్వామివారి చిన్న కళ్ళు ఏం చెప్తాయంటే, చెడ్డవారిలోని అవలక్షణాలను సూటిగా చూడరాదని చెప్తాయి. చాటల లాంటి స్వామివారి పెద్ద చెవులు ఏం తెలుపుతాయంటే, లోకహితం కోరేవారు అంటే అన్నింటా మంచి కోరేవారి మాటల్ని శ్రద్ధగా వినాలని తెలుపుతాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా స్వామివారి నిమజ్జన మహోత్సవం మనుషుల చావు పుట్టుకలకు సంబంధించిన సజీవ సత్యాన్ని బోధిస్తుంది. ఎలాగంటే, ఈ జగమంతా నిండిన వాడే మన గజాననుడు అనే మాటలో జగము, గజము అనే 2 పదాలున్నాయి. జ అంటే జన్మించడము, గా అంటే గతించడము అనే అర్థం. అంటే మనుషులు పుట్టడం తర్వాత గిట్టడం ఎంత సహజమో, గిట్టిన తర్వాత తిరిగి పుట్టడం కూడా అంతే సహజమని గణపతిని నిమజ్జనం సర్వమానవాళికి సహజ సిద్ధమైన తన సందేశాన్ని అందిస్తుంది. ఇలా గణపతిని మహిమలు, మహాత్మ్యములను, లోకానికి ఆయన అందించే సకల శుభకర కళ్యాణ కారకాలను తెలుసుకోవాలంటే సనాతన ధర్మ సిద్ధాంతాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. చివరగా ఈ లోకమంతా ప్రకృతి, పురుషునిపైన ఆధారపడి ఉంటుందన్నది సత్యం. సమస్త ప్రకృతికి ఆధారభూతమైనది పార్వతీమాత. పురుషుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల ముద్దుల బిడ్డడై సూక్ష్మజ్ఞానంతో గణాధిపత్యాన్ని సాధించి దేవతలకే అధిపతి అయిన వాడు మన గణపతి. అలాంటి ప్రకృతి బిడ్డడైన శ్రీ మహాగణపతిని మట్టితో చేసి, ఆకులతో అలంకరించి, పూలతో పూజించి, నీటితో నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే గణపతి అంటే కేవలం ఆకృతి కాదు, యావత్తు ప్రకృతి. ఇదే సకల శుభకర శోభాయమానమైన మన సనాతన సంస్కృతి. వీడియో చూసిన వారందరికీ వినాయక చవితి మహోత్సవ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.